నమస్కారం ప్రజలరా. ఈరోజు మన జగనన్న ప్రెస్ మీట్ పెట్టాడు. సరే, ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు, మళ్ళా దానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఏం మాట్లాడినాడు, ఏంది వ్యవహారం, సరే రాష్ట్రానికి ఏదన్నా ఉపయోగపడేటువంటి వ్యాఖ్యలు చేసినాడా, లేదు మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనుల గురించి ఏమన్నా చెప్పినాడా రాష్ట్ర ప్రజానీకానికి అనుకుంటే మనం పప్పులో కాలేసి ఏమీ ఉండదు. ఆడ లొట్టపీస్ అన్నీ ఊరికేదో అవులే మాటలు మాట్లాడతాడు. సరే, ఆడ మీడియా సమావేశం అని చెప్పి జర్నలిస్టులు అడిగేటువంటి ప్రశ్నలకు మనోడు సమాధానం చెప్తాడంటే అది కూడా ఉండదు. అది అందరికీ తెలిసిందే. రికార్డు పెట్టి దాన్ని మళ్ళా సెలవులు పొలవులు కత్తిరించి ఏదైనా మనోడు గరిగరిక కహానీలు మాట్లాడినప్పుడు కాస్తో ఇసుకేస్తో ఏదైనా తప్పులు ఉంటే వాటన్నిటినీ కట్ చేసి మళ్ళీ మీడియాకి ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా సరే అన్నయ్య ఏం మాట్లాడినాడు ఏందనేది మనం ఒకసారి వీడియోని విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రి చేయాలనుకోవడం, సరే దాంట్లో ఏదన్నా తప్పులు ఒప్పులు మాట్లాడి కనుక ఉంటే మనం ఖచ్చితంగా దానికి వివరణ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం వేరే ఉద్దేశంగా ఏమైనా ఆలోచన చేస్తే మనకు, మన పార్టీకు, మన అన్నకు డ్యామేజ్ వచ్చేది. కాబట్టి ఇకపోతే అన్న ఏం మాట్లాడినాడో మనం ఒకసారి విందాం ప్రజలారా. చెప్పున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో ప్రదీప్ స్టోరీ చేయడానికి అడదాని పాటలు పడతా ఉన్నాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ స్టోరీ అందరూ చేయడం కోసం ఎన్ని పడదాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు దానికి. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఏమన్నాడు, అధికారంలోకి వచ్చినాక శరవేగంగా పనులు జరిగినాయి, అదేవిధంగా ఆల్రెడీ ఫ్లైట్ కూడా ల్యాండ్ అయింది, మళ్ళా లేచింది, అన్నీ జరిగినాయి. మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి జరగలా జగనన్న అనేదే ఇక్కడ పాయింట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. కానీ మనం అధికారంలో ఉన్నప్పుడు, మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేనికి ఇటువంటి పనులు చేయలేకపోయినాం, ఇటువంటి ఎయిర్పోర్ట్లు ఎందుకు మనం ప్రారంభోత్సవాలు చేయలేకపోయినాం, మనం ఎందుకు ట్రయల్ రన్ చేయలేకపోయినాం, మనం ఎందుకు మొట్టమొదటిగా ఫ్లైట్లు ల్యాండ్ చేయలేకపోయినాం, ఎక్కడ వైఫల్యం జరిగింది, ఏమి చేసినాం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అడుగుతుంది. ఈరోజే వేరుగా ఏం అడగడంలే. చెప్పు నువ్వు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినట్టు ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుంటే ఉంటుంది. 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూదోపిడీకి ప్రయత్నం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు అన్నావు మనం అధికారంలో ఉన్నప్పుడు మరి మనం దేనికి అన్ని క్లియరెన్స్ చేసి ఇది చేసి మనం ట్రయల్ రన్ వేయలేకపోయినావునా. మనం అధికారంలోకి రావాలని చెప్పి భోగాపురం దగ్గర ఉండేటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల్లోకి ఆ ప్రజానీకానికి అందరికీ కూడా మీరు భూములు ఇద్దు, మీరు అడ్డుకుంటున్నాం, మనం వచ్చేది మన ప్రభుత్వమే, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారో చూస్తామని చెప్పి అక్కడ మనం సపరేట్గా మీటింగులు పెట్టిన రోజులు గుర్తులేవా జగనన్న అని అడుగుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కోర్టులకు ఎక్కించితివి, అక్కడ ఉండేటువంటి జనాన్నంతా అక్కడ కేసులు పెట్టండి, మీరు దీనికి వ్యతిరేకంగా మనం నినాదాలు చేయాలా, మనం వ్యతిరేకంగా ముందుకు పోవాలా అని చెప్తేవి. అది ఊరికి తెలీదా? మరి ఎందుకు ఈరోజు మనం అంతా మన బతుకులకు శంకుస్థాపన చేసిన దానికే శంకుస్థాపన. సరే, అది కూడా మనం ఏమన్నా వంగి టెంకాయ కొడతామంటే అట్టా కొట్టలేకపోతుంది. ఆ పూజారి ఎవరైతే ఉంటారో ఆడ ఆయన రాయి ఎత్తితే అప్పుడు మనం టెంకాయ కొట్టాలా. ఇది మన బతుకులైపోయా. ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి భోగాపురం ఎయిర్పోర్టు అది మాకు రాజారెడ్డి తాత కల్లో చెప్పినాడు, మేము అందుకని చెప్పి ఆ రోజు ఆపినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక దాన్ని పూర్తి చేసినాడు. పూర్తి చేసి ఈయన తొలిగా ఫ్లైట్ ల్యాండింగ్ కూడా చేసినాడు. ఆ రామ్మోహన్ నాయుడు దిగినాడు ఫ్లైట్లో నుంచి, నేను దిగాల్సింది. మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మరి నువ్వు ఎందుకు కేంద్ర మంత్రులతో మాట్లాడి శరవేగంగా దేనికి పనులు చేయలేకపోయినావు. వీళ్ళు వచ్చినటువంటి సంవత్సరం 8 నెలల కాలంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ ఎట్లా ల్యాండ్ అయింది, మనం 5 సంవత్సరాల పాటు ఏం పెరికట్ల కడతా ఉన్నావా, దానికి చెప్పరా అంటే దానికి చెప్పలేము. ఎందుకంటే మనం మింగలేం కదా, మనకంత ధమాకా అన్నది, మనకంత విషయ పరిజ్ఞానం లేకపోయా. ఉంటేమో బాగానే చేసుండే వాళ్ళమే, లేకనే కదా ఈరోజు మనకు 11 స్థానాలు వచ్చింది. మరి అంత మంచి చేసుంటే మనకి ఈరోజు దేనికి 11 వచ్చాయి. రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క జిల్లాకు, నియోజకవర్గాలు కాదులేబ్బా, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతా అన్నాం. మరి ఆ పనులు ఎంతవరకు వచ్చినాయో, ఆ జీవోలేందో, ఆ వ్యవహారాలేందో, ఆ కథలేందో ఎవరికి తెలీదు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడే అర్హత లేదయా, ఎందుకు ఊరికే. సరే మాట్లాడంగా ఏదో. ప్రధాని గారిని నేనే స్వయంగా కలిసి
లేఖలు ఇవ్వడమే కాకుండా రిక్వెస్ట్ కూడా పలుమార్లు చేయాల్సి వచ్చింది. లేఖలు కాదు ఈడ ప్రజలారా, పోతాడు, కాళ్ళు పట్టుకుంటాడు, కేసులు రా స్వామి మమ్మల్ని బయట అంటాడు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక విగ్రహాన్ని తీసుకొని మీ చేతల్లో పెడతాడు, ఒక శాల్వా కప్తాడు, ఒక బొకే ఇచ్చాడు, ఎన్నికి వచ్చాడు. ఇది మన బతుకాయ. మెడలు వంచి ప్రత్యేక హోదా తేవటం వెంటపోయింది జగనన్న. మెడలు వంచి మన రాయలసీమ జిల్లాలకు, వెనకబడినటువంటి జిల్లాలకు ప్రత్యేక నిధులు ఎట్టపోయినాయి. మరి పోలవరానికి సంబంధించి పనులు ఏ విధంగా జరిగినాయి, వాటి గురించి ఏ రోజు కేంద్రంతో నువ్వు మాట్లాడలేదా? కేవలం భోగాపురం ఎయిర్పోర్ట్ గురించే మాట్లాడినావా? చెప్పు, దీన్ని ఎవరు నమ్ముతాడు బా? ఎన్నిసార్లు పోయినాం మనం ఢిల్లీకు? ఏం పని మీద పోయినాము? ఏం పని మీద పోయినాం? మన మీద ఉండేటువంటి కేసులు ఏం అవినీతి చక్రవర్తి కేసులు ఉన్నాయి మన మీద. ఏం 1-2 కాదు కదా. 1-2 అయితే సరే, ఏదో మన 16 నెలల జైల్లో ఎందుకున్నాం? మన బాధలు ఎన్నో, మన వ్యవహారాలు ఎన్నో. చిన్నాయన కేసు ఒకటి, ఈ ఈడీ సిబిఐ కేసులు, ఈ బతుకు, ఈ కథ, ఈ వ్యవహారం. ఈయనంట కేంద్ర మంత్రి కాడిపి మాట్లాడినాయంట. చెప్పుగా మేము వచ్చిన తర్వాతనే ఎన్ఓసితో పాటు, కేంద్రం నుంచి ఎన్ఓసితో పాటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్, BCAS అప్రూవల్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవల్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, NOC ఫర్ క్లోజర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ INS డేగా. ఇవన్నీ జగనన్న చెప్పాలంటే మినిమం 1 గంట టైం పట్టి ఉంటుందని నాకు అనిపించింది. మీ అభిప్రాయం ఏందో కామెంట్లో ఒకసారి తెలియజేయండి. ఈ అప్రూవల్ అన్నీ తెచ్చినా నేను నా అంత మగవాళ్ళు లేడని చెప్పబోతాడంగా. అదే కథ, ఇంక వేరే ఏమున్నది? నేను ఇవన్నీ అప్రూవల్ తెచ్చి ఇంత వ్యవహారము ఇంత కథ చేసి నన్ను ఆ ఫ్లైట్లో తోడుకొని రాలేదే అంటాడు. జగనన్న ఆ ఫ్లైట్లో కనుక వచ్చినుంటే ఏమన్నా ట్రైల్ రన్ వేశారు కదా తొలితిగా విమానం దిగినప్పుడు. దాంట్లో ఏముంటే ఇంక ఏమి కథ, ఏ వ్యవహారము, మేము అధికారంలో ఉన్నప్పుడు కన్నా జరిగ్గానే ఉంటే మరి మేము ఏ విధంగా ఆలోచన చేసేవాళ్ళం, ఏ విధంగా మా పనులు ఉంటాయనేది కూడా ఒకసారి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ప్రజలారా. ఇకపోతే మన రాష్ట్రంలో ఉండేటువంటి పరిశ్రమలు, కంపెనీలంట కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎనికిపోతున్నాయంట. ఏ ఒకటి ఇక్కడ ఇది లేదంట. సరే, దాని గురించి మాట్లాడుతున్నాడు. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు షెడ్యూల్ కంపెనీ ఎందుకు ఎనిక్కిపోయిందో మరి దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. అంటే MNCలు అదేవిధంగా IT పరిశ్రమలు రాకపోయినా కేవలం టైర్లు షెడ్యూల్ వేసుకునేటువంటి జాకీ కంపెనీ కూడా ఎందుకు ఎనిక్కిపోయింది అనేది ఒకసారి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తే బ్రహ్మాండంగా ఉండు. సరే, దాని గురించి కంపెనీల గురించి మాట్లాడుతున్నాడు అన్న, ఏం మాట్లాడుతున్నాడో ఇందాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అని అంటే సజ్జన్ జిందాల్ ఏం చెప్తా రాసుకోండి. చెప్పు చెప్పు, మేము వినాలి. చెప్పు. ఈయన దెబ్బకు నమ్మా చెప్పు. సజ్జన్ జిందాల్, అరవిందో, మై హోమ్ సిమెంట్ అంట, సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, మందా భారతీయ సిమెంట్స్. ఇది భారతీయ సిమెంట్ అడిగిపోయింది, పక్క రాష్ట్రానికి అడిగిపోయిందయా. మన జిల్లాలోనే, మన ఉమ్మడి కడప జిల్లాలో బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుని ఆడిగిపోయినారు. సిమెంట్ పరిశ్రమలు ఆడిగిపోయినాయి. నువ్వేమన్నా వచ్చావన్నా చూసావా? ఎర్రగుంట్ల ఏరియా సైడ్ ఏమన్నా పోయి నువ్వు చూసావా జగనన్న? భారతీయ సిమెంట్ పోయిందంట, ఇంకొక సిమెంట్ పోయిందంట. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఈ పక్క రాష్ట్రానికి పోయినాయా? గల్లా వాళ్ళు అమర్ రాజా బ్యాటరీని మేము ఇంకా కొద్దిగా విస్తీర్ణంలో పెట్టుకుంటాము, మేము రాష్ట్రంలో ఇంత పెట్టుబడి పెడతాము అంటే మనం ఏ విధంగా వాళ్ళని తరుగు దొబ్బినాం? పర్యావరణానికి ఇబ్బంది జరుగుతుంది ఈ అమర్ రాజా బ్యాటరీల వల్ల అని చెప్పి మనం ఏ విధంగా వాటిని తరివేసినాం? మనం రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి వాళ్ళు ఈ బ్రహ్మాండంగా రేణుగుంట ఆ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా చిత్తూరు దగ్గర చిత్తూరు బెంగళూరు హైవే ఏదైతే ఉన్నదో, బెంగళూరు టు చెన్నై పోయేటువంటి హైవేలో కూడా వాళ్ళు ఊరంత పెద్దదిగా పెట్టుకున్నారు కదా అమర్ రాజా బ్యాటరీని. మేము ఆడ పెడతాము, దానికి కొద్దిగా మాకు భూమిని కేటాయించండో, లేకుండా ఉంటే మాకు దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు ఏంటనో ఏదో అడిగితే మీకు మీరు ఇక్కడ పెడితే పర్యావరణానికి దెబ్బతింటుందంటే వాళ్ళు మీ తెలంగాణలో పెట్టారు. మన రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి పెట్టుబడి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, ఆ కంపెనీ గల్లా ఆయన. మరి మనం ఆ రోజు దేనికి ఆపలేకపోయినాం? మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశ్రమలే కదా, అవి ఎందుకు పక్క రాష్ట్రం లేకపోయినాయి? మన బతుక్కి ఎక్కడా కూడా పట్టుమని 10 కంపెనీలు తెచ్చిన పాపాన పోలా, పట్టుమని 10 మందికి ఉపాధి కల్పించిన పాపాన పోలా. అదేమన్నా అంటే ఇంకా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మహాని గొప్పలు చెప్పుకోవడం తప్ప, మనం పెరిగి కట్టలు కట్టింది మనం రాష్ట్రాన్ని అంత అభివృద్ధి చేసి, మనం రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్ని రకాలు మనం రాష్ట్రాన్ని ముందుకు నడిపించుంటే ఈరోజు మనకు 11 ఎందుకు వచ్చాయి?
ప్రధాన ప్రతిపక్ష హోదా అన్న వచ్చేది కదా. సో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆలోచన చేసినారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ మనం చెప్పినటువంటి నటనలు, మనం చేసినటువంటి హామీలు, మనం ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకానికి మనం ఉపయోగపడుతుంది, జగనన్న అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏది వ్యవహారం అని చెప్పి చూసి మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేసినారు. ఇకనైనా సరే ఇటువంటి అవులే మాటలు, ఇటువంటి పనికిమాలినటువంటి చేష్టలు, ఈ రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా ఎర్రి పుష్పం అవటం తప్ప మన పార్టీకి మనకు ఎటువంటి ఉపయోగం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, ఈరోజు జగనన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.